దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ ఎస్ఐఆర్‌లో గనక మనం పేరనేది నమోదు చేసుకోకపోతే మన ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది. 15వ తారీఖే ఈ ఎస్ఐఆర్ గడువు చాలామంది ఎస్ఐఆర్‌లో తమ యొక్క ఓటును నిర్ధారించుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అధికారుల దగ్గరికి మనం వెళ్ళకుండా మొబైల్‌లోనే ఎస్ఐఆర్ ఫామ్‌ని ఫిల్ చేసే విధంగా అయితే కొత్త అప్‌డేట్ ఇచ్చింది. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానెల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అయినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముందుగా జూలై 14తో ముగియాల్సిన గడువును ఇప్పుడు జూలై 24, 2026 వరకు పొడిగించింది. ఈ గడువు పెరగడం వల్ల ఇంకా ఫారం నింపని వారికి మంచి అవకాశం అయితే లభించింది. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం, BLOలు ఫారాలు సేకరించకపోవడంతో ఆలస్యం అవుతూ ఉంది. డేటా డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం మరో 10 రోజులు గడువు ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో నుంచే మీ మొబైల్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయవచ్చు. దీంట్లో మొబైల్లోనే ఫారాన్ని ఎలా నింపాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. మీ మొబైల్లో ఎన్నికల సంఘం యొక్క అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి అందులో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ ఓటర్ ఐడి నెంబర్ నమోదు చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేయండి. మీ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. ఫారం పూర్తయ్యాక సంబంధిత BLOకు సమర్పించడం మంచిది. ఫారం నింపేటప్పుడు ఈ వివరాలను అయితే సిద్ధంగా ఉంచుకోండి. మనకు ఈ ఫామ్ లో అవసరమైంది ఓటర్ ఐడి, మన యొక్క అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్, తల్లిదండ్రులు ఓటర్ వివరాలు, తాజా ఫోటో అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఉన్నటువంటి ఫోటో. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా మీ తల్లిదండ్రుల వివరాల ఆధారంగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో అందుబాటులో లేకపోతే మీ కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితులు కూడా మీ తరఫున ఫారం నింపి BLOకు అందజేయవచ్చు. అవసరమైతే వారి తరపున సంతకం చేసే అవకాశం కూడా ఉంది. జూలై 24 వరకు చివరి గడువు ఉంది. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ సమాచారం తెలుసుకునేలా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, వ్యవసాయం తాజా వార్తల కోసం రైతు ప్రస్థానం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కడం మర్చిపోవద్దు.